హలో గాయ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. మనకు నిఫ్టీ చూసుకుంటే 25,114 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మనకు 54,800 దగ్గర ఆల్మోస్ట్ 800 దాటి క్లోజ్ అయింది. మనకు సెన్సెక్స్ చూసుకుంటే 81,900 దగ్గర క్లోజ్ అయింది. మనకు మిడ్ క్యాప్స్ చూసుకుంటే 0.28% పాజిటివ్గా మరియు స్మాల్ క్యాప్స్ 0.32% పాజిటివ్గా క్లోజ్ అయింది. మెయిన్గా ఈరోజు మనకు ఏ సెక్టార్స్ మనకు పాజిటివ్గా మూవ్ అయ్యాయని చూసుకుంటే ఐటీ సెక్టార్, డిఫెన్స్ సెక్టార్ అనమాట. ఈ రెండు మనకు పాజిటివ్గా మూవ్ అయ్యాయి, ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడా. తర్వాత మనకు నెగిటివ్గా మూవ్ అయిన సెక్టార్స్ చూసుకుంటే మెయిన్గా వెరీ లిమిటెడ్గా ఉన్నాయన్నమాట. సో మెయిన్గా ఈరోజు మనకున్న న్యూస్ చూసుకుంటే ఐటీ సెక్టార్ నుంచి ఫస్ట్ న్యూస్ ఇన్ఫోసిస్ బైబ్యాక్ అనమాట. దాదాపు 18,000 crores వరకు వాళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేశారు. మెయిన్గా మనం చూసుకుంటే 18,000 crores అంటే మనకు చూసుకుంటే 1,800 వాల్యూలో అనౌన్స్ చేశారనమాట. అంటే 10 crores వర్త్ షేర్స్ మనకు ఈచ్ షేర్ 1,800 ప్రైస్లో అనౌన్స్ చేశారు. సో ప్రస్తుతం మనకు ఇన్ఫోసిస్ ప్రైస్ 1,500 దగ్గరకు ఉందన్నమాట. సో దాన్ని 1,800 దగ్గరగా అనౌన్స్ చేశారు. అంటే 20 to 30% స్టిల్ హైలో అనౌన్స్ చేశారనమాట వాళ్ళు. సో మార్కెట్ యాక్చువల్గా 13,500 crores వర్త్ షేర్స్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఎక్స్పెక్టేషన్స్ని మించి వీళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళు మనకు 18,000 crores వర్త్ షేర్స్ని మనకు బైబ్యాక్ అనౌన్స్ చేశారనమాట. దానివల్ల ఈరోజు ఐటీ సెక్టార్ పాజిటివ్గా మూవ్ అయిందని చెప్పుకోవచ్చు. మనకు గుర్తుంటే లాస్ట్ 3 days వరకు చూసుకుంటే ఫస్ట్ 2 days పాజిటివ్గా మూవ్ అయింది. తర్వాత నిన్న కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనిపించిందని మనం చెప్పుకోవాలి. ఈరోజు అగైన్ పాజిటివ్గా ఎక్స్పెక్టేషన్స్కి మించి మనకు అనౌన్స్ చేశారు కాబట్టి పాజిటివ్గా మూవ్ అయిందని మనం చెప్పుకోవాలన్నమాట. ఈరోజు మెయిన్గా మనకు మెయిన్గా మూవ్ అయిన సెక్టార్ ఏంటి అంటే డిఫెన్స్ అనమాట. మనకు గెయిన్ అయిన కంపెనీస్ వరకు చూసుకుంటే భారత్ డైనమిక్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, తర్వాత మజ్గాన్ షిప్ బిల్డర్స్ వాళ్ళు వీళ్ళది చూసుకుంటే మెయిన్గా మనకు డిఫెన్స్ సెక్టార్ కంపెనీసే ఎక్కువగా ప్రాఫిట్లో మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే ఏంటి అని మనం చూసుకుంటే మెయిన్గా గోల్డ్కి సంబంధించి అనమాట. సో గోల్డ్కి సంబంధించి చైనా లేటెస్ట్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. అదేంటంటే వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు గోల్డ్ బైని అని చెప్పి మనకు వస్తుంది అనమాట. చైనా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు గోల్డ్ని గోల్డ్ కొంటుంది కదా సెంట్రల్ బ్యాంక్స్. సో ఆ గోల్డ్ కొనడాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. అంటే ఇంపోర్ట్ చాలా ఈజీగా అయిపోయేటట్టు స్ట్రీమ్ లైన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు మనకు అనౌన్స్మెంట్ వచ్చింది. సో సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు గోల్డ్ ప్రైస్ ఇంకా ఇక్కడ నుంచి ఇంకా అప్ అయ్యే ఛాన్సే ఉందన్నమాట. మన వాళ్ళు కూడా కంటిన్యూగా గోల్డ్ కొంటున్నారు. పైగా మన ఫారిన్ రిజర్వ్స్లో గోల్డ్ వాల్యూని కూడా పెంచుకుంటున్నారు అనమాట. అది మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను నేను. సో ఇప్పుడు లేటెస్ట్గా చైనా కూడా అదే పని చేస్తుంది. సో ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా అదే పని చేస్తున్నాయి అనమాట. బికాజ్ మనం చూసుకుంటే మెయిన్గా ట్రంప్ టారిఫ్ యొక్క ఇంపాక్ట్ అనమాట. మెయిన్గా ట్రంప్ యొక్క ఇంపాక్టే మనకు ఈ గోల్డ్ని ఇలా బై చేయడానికి అన్నట్టు మనం చెప్పుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే ట్రంప్ సంబంధించి మనకు యుఎస్ఏతో నెగోషియేషన్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి అనమాట. సో ట్రంప్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ అగైన్ డబుల్ గేమ్ ఆడుతూనే ఉన్నారు. అదేంటంటే ఆయన మన మీద అయితే 50% టారిఫ్ వేశాడు. సో ఫస్ట్ EU వాళ్ళకి చెప్పాడనమాట, మీరు కూడా ఇండియా మీద టారిఫ్ వేయండి 100% అని. సో వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు లేటెస్ట్గా మనతో ట్రేడ్ డీల్లో ఉన్నారు. పైగా ఇప్పుడు డిఫెన్స్ టైస్ కూడా పెట్టుకుంటారు అని చెప్పి కూడా న్యూస్ వస్తుంది అనమాట. ఆల్రెడీ మనకు యూరోపియన్ కంట్రీ అయిన ఫ్రాన్స్తో మంచి డిఫెన్స్ టైస్ ఉన్నాయి. సో మన రఫేల్ వార్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రాన్స్కి సంబంధించింది. ఫ్రాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీ కదా. సో మనకు యూరోపియన్ దీనికి సంబంధించి మనకు ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం చూసుకుంటే EU వాళ్ళు టారిఫ్ వేసే అవకాశం లేదు. సో ఇప్పుడు ఆయన ఏం చేశారంటే G7 కంట్రీస్ దగ్గరికి వెళ్ళి ఇండియా మీద టారిఫ్ వేయండి, మేము వేసేసాము ఆల్రెడీ అని. అంటే ఇండైరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా నేను చేసేది ఏమీ లేదు ఇండియా గురించి, ఏదైనా చేస్తే పాజిటివ్గానే చేస్తాను. సో మీ వార్ కాబట్టి రష్యా యుక్రెయిన్ అనేది యూరోపియన్ వార్ కాబట్టి ఏదైనా ఉంటే యూరోపియన్ కంట్రీసే తేల్చుకోవాలి అన్నట్టు ఆయన అనౌన్స్ చేశారనమాట. సో ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారని న్యూస్ అయితే వస్తుంది. సో వైట్ హౌస్ వాళ్ళు ఏమీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడ ఇవ్వలేదన్నమాట. సో వైట్ హౌస్ నుంచి వచ్చిన అఫీషియల్ టాక్ అని మనం ఏంటి అని చెప్పుకోవాలంటే మెయిన్గా వాళ్ళ కామర్స్ సెక్రటరీ, యుఎస్ యొక్క కామర్స్ సెక్రటరీ అనమాట. ఆయన అగైన్ ఏమంటున్నానంటే బ్రిక్స్ నుంచి బయటికి రావాలి, తర్వాత ఇండియా రష్యన్ ఆయిల్ని కొనడం తగ్గించాలి, మాకు యుఎస్ఏకు
మన అగ్రికల్చరల్ సెక్టార్ తర్వాత డైరీ సెక్టార్ని ఓపెన్ చేయాలి అన్నట్టు ఆయన అగైన్ అడిగాడు. సో సిచ్యువేషన్ ఏంటంటే మనం ఒప్పుకునే సిచ్యువేషన్లో ఎట్టి పరిస్థితుల్లో లేము. అగ్రికల్చరల్ సెక్టార్ని తర్వాత డైరీ సెక్టార్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వదలమన్నమాట. ఎందుకంటే రూరల్ ఎకానమీ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి. సో మెయిన్గా మనం చూసుకుంటే మనకు అగ్రికల్చరల్ సెక్టార్, డిఫెన్స్ సెక్టార్ ఎట్లాగో మన అగ్రికల్చరల్ సెక్టార్ తర్వాత డైరీ సెక్టార్ని ఓపెన్ చేయమన్నమాట. కాబట్టి ఆయన అడిగిండేది ఇంకొకటి ఏంటంటే బ్రిక్స్కి సంబంధించి. సో బ్రిక్స్కి సంబంధించి మనం ఎలాగో బయటికి రాము, అది కూడా మనకు తెలిసిందే. కానీ మొన్న జరిగిన మొన్న బ్రిక్స్ నేషన్స్ యొక్క వర్చువల్ కాన్ఫరెన్స్ జరిగిందనమాట. దాంట్లో మోడీ గారు పాల్గొనకుండా ఎస్ జయశంకర్ గారు పాల్గొన్నారు, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనమాట. సో ఆయన పాల్గొన్నారనమాట. సో మేబీ ఆ పాజిటివిటీ ఒకటి యుఎస్ఏ వైపు వెళ్తోంది ఇండియా అన్నట్టు ఒక పాజిటివ్ సిగ్నల్ ఇవ్వడానికి అలా చేశారు జస్ట్ అని చెప్పి మనం అనుకోవాలి ఈ ట్రేడ్ టాక్స్ కోసము. సో అంటే ఇదంతా జస్ట్ జియో పాలిటిక్స్ అనమాట. ఏంటంటే మోడీ గారు వెళ్ళుంటే దాని వాల్యూ ఎక్కువగా ఉండేది. సో అలా కాకుండా జస్ట్ ఇండియా అంత సీరియస్గా తీసుకోవట్లేదు బ్రిక్స్ని అన్నట్టు ఒక సిగ్నల్ పంపించడం అనమాట. సో నిజానికి ఇండియా బ్రిక్స్ని సీరియస్గా తీసుకుంటుందా లేదా అనేది ఇండియాకు మాత్రమే తెలుసు అనమాట. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మన మినిస్ట్రీస్ వాళ్ళు బయటికి చెప్పరు. సో ఒక సిగ్నల్ని పంపుతారు అంతే, జస్ట్ క్యాజువల్గా. సో అలా జరిగిందనమాట. సో యూఎస్ఏ వాళ్ళతో ట్రేడ్ నెగోషియేషన్ జరుగుతున్నాయి. సో సిచ్యువేషన్ ఏంటంటే మనకు నవంబర్లో ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పి మనకు అంటున్నారు. సో దాదాపు పీయూష్ గోయల్ గారు కూడా మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, దాదాపు మనకు నవంబర్లో ట్రేడ్ డీల్ అనేది ఫైనల్ అవుతుంది అని. సో మన మార్కెట్స్ కూడా అదే టైంలో పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో చూసుకుంటే మెయిన్గా ఇంకొక మెయిన్ న్యూస్ ఏంటంటే ఫెడ్ రేట్ కట్కి సంబంధించి. సో ఫెడ్ రేట్ కట్ అనేది సెప్టెంబర్ 17th ఉందన్నమాట. సో సెప్టెంబర్ 17th దాదాపు 0.25 అంటే మనకు 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారని ఒక అంచనా ఉంది. సో ఒకవేళ అది 50 కనుక రీచ్ అవుతే, ఎందుకంటే యూఎస్ఏ యొక్క సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్గానే వచ్చింది అనమాట. సో మన ఇండియన్ యొక్క సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చింది, అది కూడా ఎక్స్పెక్టెడ్లో వచ్చింది అనమాట. 2.07 అనుకుంటాను వచ్చింది, 2.11 ఎక్స్పెక్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకున్న పెరిగినప్పటికీ మనకు ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 2.11 ఉంటే మనకు 2.07 వచ్చింది. కాబట్టి విత్ ఇన్ కంట్రోల్లో ఉందని మనం చెప్పుకోవాలి. సో మార్కెట్ ఎక్స్పెక్టెడ్ రేట్లోనే మనకు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. యూఎస్ఏ యొక్క సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఆల్మోస్ట్ అనుకున్నట్టుగానే వచ్చింది, కాబట్టి మనకు మార్జినల్లీ అనుకున్నట్టుగానే వచ్చింది. సో ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు రేట్ కట్ చేస్తారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేట్ కట్ కనుక చేస్తే ఖచ్చితంగా మార్కెట్స్ ఇక్కడ నుంచి ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ నిన్న మనం చూసుకుంటే యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ హైలో ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయ్యాయి అనమాట, మంచి ర్యాలీ ఉంది. సో అగైన్ ఈరోజు చూసుకుంటే మ్యూటెడ్గా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇప్పటికీ ప్రస్తుతం అట్ ద టైమ్ ఆఫ్ మనం వీడియో షూట్ చేసే టైంకు చూసుకుంటే యూఎస్ మార్కెట్ వచ్చేసి మ్యూటెడ్గా ఓపెన్ అయింది. సో ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలన్నమాట యూఎస్ మార్కెట్స్ అనేది. సో రూపీ వచ్చేసి మనకు ఆల్ టైమ్ లోలో ఉందన్నమాట, 88.4 దగ్గరలో ఉంది. సో ఇది ఎందుకు అలా జరుగుతుందంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ అనమాట. నిన్న మార్జినల్గా మనకు మొన్న చూసుకుంటే వాళ్ళ యాక్టివిటీ పెద్ద లేకపోయినా కూడా మళ్ళీ నిన్న 2 days బ్యాక్ చూసుకుంటే వాళ్ళ యాక్టివిటీ పెద్దగా లేదు. సో అగైన్ నిన్న మళ్ళీ కొంచెం పెంచారనమాట వాళ్ళ సెల్లింగ్ని, 3,500 crores వరకు వాళ్ళు సేల్ చేశారు. మరి ఈరోజు డేటా వస్తుంది, ఎలా వస్తుందో చూడాలి. సో వాళ్ళు ఎంత సేల్ చేసినా మనకు డిఐఎస్ యొక్క బయింగ్ కంటిన్యూగా ఉంది, కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడ నుంచి పైకే వెళ్తోంది. సో ఎక్కడో ఒక చోట వాళ్ళ బయింగ్ వాళ్ళ సెల్లింగ్ అయితే ఎఫ్ఐఐ సెల్లింగ్ అయితే స్టాప్ అవ్వాలి. సో నెట్ షార్ట్స్ వరకు చూసుకుంటే వాళ్ళు 92% నుంచి స్లోగా 89% వరకు వచ్చారు. సో మెల్లిగా తగ్గించుకుంటున్నారని మనం అనుకోవాలన్నమాట. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ పర్ఫెక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మార్కెట్ ఇంకా అప్ సైడ్కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ప్రస్తుతం 25,114 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి మనకు మెయిన్ రెసిస్టెన్స్ చూసుకుంటే 25,200 to 25,250. దీన్ని క్రాస్ అయితే మనకు 25,500 వరకు వెళ్ళడం, అక్కడ కూడా దాటితే 25,500ని కనుక క్రాస్ అవుతే ఖచ్చితంగా మనకు నెక్స్ట్ 1.5 monthలో 26,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో అన్ని మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్తున్నాయి. మన మార్కెట్స్ కూడా స్లోగా వెళ్తున్నాయి అనమాట. మేబీ మనకి ఇంకొక 1.5 to 2 months పట్టచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ మనకు ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అయింది, అట్లీస్ట్ ఒక మినీ ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అయిందని ఎప్పుడైనా వచ్చింది అంటే అట్లీస్ట్ అమెరికాతో కాకపోయినా ఈయూతో వచ్చినా సరే ఆటోమేటిక్గా మార్కెట్ ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలా డేటా మొత్తం మీకు ఓకే మీకు అన్నీ తీసుకొచ్చి ఇలా చెప్పడానికి మేము పెట్టిన ఎఫర్ట్
మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మనము మార్కెట్ అనాలిసిస్ మండే ఉంది కదా, సో మండే మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో మండే మనం అగైన్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాము. సో సండే మనకు ఒక స్పెషల్ వీడియో వస్తుందన్నమాట. జపాన్ యొక్క పాలిటిక్స్ సంబంధించి, తర్వాత ట్రేడ్ వాళ్ళు యూఎస్ఏ వాళ్ళతో వాళ్ళు టారిఫ్ గేమ్ ఒకటి ఆడారు కదా, దానికి సంబంధించి వాళ్ళు ట్రేడ్ డీల్ చేసుకున్నారు. దాని ఇంపాక్ట్ జపాన్ పాలిటిక్స్ మీద ఎలా పడింది అనే ఒక వీడియో మనం వీకెండ్లో చేద్దాం అనమాట. సో సండే ఆ వీడియో రావచ్చు. సో అందరూ చూడాలని కోరుకుంటున్నాను. సో మీట్ యూ ఆన్ సండే అండ్ అగైన్ ఆన్ మండే. సో గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.